వెల్కమ్ టు మెగానైన్ టీవీ. కృష్ణ జింకను వేటాడిన కేసులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. ఇప్పటికే సల్మాన్ ఇంటి ముందు కాల్పులు జరపడం, ఆయనకు అత్యంత సన్నిహితుడైన బాబా సిద్దికీని హత్య చేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇక ఇప్పుడు ఆ గ్యాంగ్ ముంబైలో మరో స్టార్ హీరోని టార్గెట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అతనే మిస్టర్ పర్ఫెక్ట్నెస్ట్ అమీర్ ఖాన్. ఇటీవలే మూడో పెళ్లి చేసుకున్న అమీర్ ఖాన్ కు సోషల్ మీడియా వేదికగా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ నుంచి తీవ్రస్థాయి బెదిరింపులు రావడం కలకలం రేపుతుంది. గతంలో సల్మాన్ ఖాన్ ను టార్గెట్ చేసిన ఈ గ్యాంగు ఇప్పుడు అమీర్ ను ఎందుకు టార్గెట్ చేసింది? ఆ వార్నింగ్ లో అసలు ఏముందో ఇప్పుడు చూద్దాం. లారెన్స్ బిష్నోయ్ సోదరుడు అర్జు బిష్నోయ్, టైసన్ బిష్నోయ్ పేర్లతో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ విపరీతంగా వైరల్ అవుతుంది. ఆ పోస్ట్ లో వారు అమీర్ ఖాన్ పై సంచలన ఆరోపణలు చేశారు. అమీర్ ఖాన్ దేశంలో లవ్ జిహాద్ ను ప్రోత్సహిస్తున్నాడని, దీన్ని తాము ఎంతమాత్రం సహించబోమని వారు హెచ్చరించారు. సనాతన ధర్మానికి, దేశానికి వ్యతిరేకంగా స్టార్డమ్ పేరుతో ఇలాంటి పనులు చేసేవారిని తమదైన శైలిలో అణిచివేస్తామని ఆ పోస్ట్ లో రాసుకొచ్చారు. త్వరలోనే ఆయన దీనికి తగిన పరిణామాలు ఎదుర్కొంటాడని, ఇదే తమ మొదటి చివరి హెచ్చరికని గ్యాంగ్స్టర్లు అత్యంత తీవ్రంగా ఆ పోస్ట్ లో అమీర్ ఖాన్ కు వార్నింగ్ ఇచ్చారు. ముంబై పోలీసులు ఈ విషయంపై సీరియస్ గా దృష్టి పెట్టారు. అసలు ఈ పోస్ట్ నిజమా కాదా అని కూడా విచారిస్తున్నారు. అయితే ఈ సోషల్ మీడియా పోస్ట్ లో కేవలం అమీర్ ఖాన్ ప్రస్తావన మాత్రమే లేదు. దేశంలో జరుగుతున్న ఇతర అంశాలపై కూడా ఈ గ్యాంగ్ స్పందించింది. గత నెలలో రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ లో 13 ఏళ్ల బాలికపై జరిగిన కిడ్నాప్, లైంగిక దాడి ఘోరమైన నేరాన్ని కూడా వారు ప్రస్తావించారు. ఈ కేసులో అక్కడి అధికారిక యంత్రాంగం తీసుకున్న వేగవంతమైన చర్యలను బిష్నోయ్ గ్యాంగ్ అభినందించింది. కానీ కొంతమంది రాజకీయ నాయకులు నిందితులను రక్షించడానికి ప్రయత్నిస్తున్నారని వారు తీవ్ర ఆరోపణలు చేశారు. చట్టం నుంచి తప్పించుకోవాలని చూసే నిందితులకు, వారికి అండగా నిలిచే రాజకీయ నాయకులకు తామే స్వయంగా శిక్ష విధిస్తామని హెచ్చరించింది ఈ ముఠా. అలాగే తమ ముఠాకు చెందిన పర్వేష్, హిమాంశు అనే ఇద్దరు అమరవీరుల త్యాగాలను వృధా పోనివ్వమని, శత్రువులకు తగిన సమాధానం చెప్తామని కూడా ఈ పోస్ట్ లో రాసుకొచ్చారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం ఈ ఫేస్బుక్ పోస్టు ఒక వాయిస్ నోట్ ద్వారా ఈ బెదిరింపుల గురించి సమాచారం పోలీసులకు అందింది. देश में आमिर खान जैसे लोग लव जिहाद को बढ़ावा दे रहे हैं, इसको चेतावनी है कि इसकी हरकतों को हम कभी। దీనిపై ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు ప్రస్తుతం తీవ్రంగా దర్యాప్తు చేస్తారు. అయితే అమీర్ ఖాన్ లేదా ఆయన టీం నుంచి ముంబై పోలీసులకు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదు. ఒకవేళ అమీర్ ఖాన్ వైపు నుంచి లిఖిత పూర్వకమైన ఫిర్యాదు గనక వస్తే వెంటనే కేసు నమోదు చేసి ఆయనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసే అవకాశం ఉందని ముంబై పోలీసులు చెబుతున్నారు. ఒకప్పుడు అండర్ వరల్డ్ డాన్ల బెదిరింపులతో బాలీవుడ్ భయపడేది. ఇప్పుడు మళ్ళీ బిష్నోయ్ గ్యాంగ్ రూపంలో ఈ భయం ముంబై సినీ పరిశ్రమను వెంటాడుతోంది. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ గతంలో సల్మాన్ ఖాన్ కు కూడా టార్గెట్ చేసింది. మరి ఇప్పుడు అమీర్ ఖాన్ పై దృష్టి పెట్టడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అమీర్ ఖాన్ కు వచ్చిన ఈ బెదిరింపుల పోస్ట్ వెనుక నిజంగా బిష్నోయ్ గ్యాంగ్ ఉందా, లేక ఎవరైనా ఆకతాయిలు ఫేక్ అకౌంట్లతో ఈ పోస్ట్ క్రియేట్ చేశారన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే అమీర్ ఖాన్ లేదా ఆయన టీం నుంచి ముంబై పోలీసులకు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందకపోవడం.